ఎన్నికల కోడ్ అమలు నుంచి పూర్తయ్యే వరకు ప్రతిదీ ఈసీ మానిటరింగ్ చేస్తుందన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కోడ్ అమల్లో ఉండగా కొత్త పనులు పథకాలకు అనుమతి ఉండదన్నారు. అయితే పాత పథకాలు కంటిన్యూ అవుతాయన్నారు కలెక్టర్. స్కూల్ టైంలో ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్. అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదంటున్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో శేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నిన్న ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దాంతో ఎలక్షన్కు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం బిజీగా ఉంది. మరోవైపు అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా స్పీడప్ చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనతో పాటు మాట్లాడేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలక్షన్ కోడ్ వచ్చింది, సో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇప్పుడు? అంటే నిన్నటి నుంచి భారత ఎన్నికల సంఘాలు ఇచ్చిన దిశానిర్దేశాల మేరకు వాళ్ళు ఇవ్వగానే మన ఎంసీసీ అమల్లోకి వచ్చింది. దాని తర్వాత 24 గంట, 48 గంట, 72 గంటలకి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ ప్రాపర్టీలో ఉన్న పొలిటికల్ ఫిగరెన్స్, పొలిటికల్ మెసేజ్ వాటిని డిఫేస్మెంట్ చేయడం. దీంతోపాటు మన కొత్త ఏదైతే వర్క్స్ ఉన్నాయో వాటికి ఇప్పుడు శాంక్షన్ మీద ఆల్మోస్ట్ బ్లాంకెట్ బ్యాన్ ఉంటుంది. బట్ దీంట్లో ఒక క్లారిటీ ఏంటంటే ఏదైతే గతంలో మేము శాంక్షన్ ఇచ్చి ఉన్నామో ప్లస్ గ్రౌండ్ అయిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవి అలానే నిరంతరంగా కొనసాగుతాయి. దానికి ఏది ప్రభావం పడదు. గతంలో లేని విధంగా ఈసారి చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అభ్యర్థులకు కూడా. స్కూల్ టైంలో ఎవరు కూడా ఎన్నికల ప్రచారం చేయొద్దు, స్కూల్ టైం తర్వాతనే మీరు చేయాలని చెప్పేసి. అది ఇంప్లిమెంట్ అవుతుందా మేడం? అవును, దానికి మేము ప్రత్యేకంగా మా జిల్లా విద్యాశాఖ అధికారి గారిని దానికి ఇన్ఛార్జ్గా కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు ఎవరైనా అభ్యర్థులు లేదా ఎవరైనా పౌరులు కూడా వారి దృష్టిలో ఇలాంటివి విషయాలు వస్తే వాళ్ళు వెంటనే మా ఆర్ఓ ఆఫీస్కి కూడా దృష్టికి తీసుకురావచ్చు. చాలామంది ఇప్పటికే 4 పథకాలను అమలు చేస్తున్నారు. సో ఆ పథకాలని ఈ ఎలక్షన్స్ కోడ్లో ఆపేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా? అమల్లో ఉన్న పథకాలు ఆపే ప్రసక్తే లేదు. ఎంసీసీ అనేది ఏదైనా కొత్త ఫ్రెష్ వర్క్స్ శాంక్షన్ చేయకూడదు, ఏదైనా కొత్త టెండర్ వెండర్ అవి అని. ఎందుకంటే దాంతో ఏదైనా ఓటర్లు వాళ్ళు మోమాటాలకి గురి అవుతారనేది అది దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. కానీ అమల్లో ఉన్న పథకాలు అలానే కొనసాగుతాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా 12 జిల్లాలను కోఆర్డినేట్ చేసుకోవాలి. అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి? సో ఇప్పటి వరకు మాకు ఉన్న ముసాయిదా జాబితాలో దాదాపు 12 జిల్లా ఎన్నికల అధికారులతో కూడా మేము మా ఎన్నికల సెక్షన్ ద్వారా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. దాదాపు 200 పోలింగ్ స్టేషన్స్తో పాటు 24,095 ఓటర్లు కూడా మనకి ముసాయిదా జాబితాలో నమోదై ఉన్నారు. మనం మండే నుంచి 3వ తారీఖు నుంచి నామినేషన్స్ కూడా స్వీకరిస్తున్నాము. కాబట్టి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక 100 మీటర్ ఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక 100 మీటర్ దూరం వరకు వారి వెహికల్ ఆపాలి. తర్వాత అక్కడ శాంతి భద్రత రూల్స్ కొన్ని పాటించాల్సిన అవసరం. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ రూమ్కి క్యాండిడేట్తో పాటు ఒక టోటల్ కలిపి జస్ట్ 5 రావడం. సో ఇవి అన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్సే తో పాటు మనకి అనెక్స్ 26 ఉంటుంది, ఎఫిడేవిట్ ఉంటుంది. ఎఫిడేవిట్ గురించి ఈరోజు పొలిటికల్ పార్టీస్తో కూడా కాబోయే అభ్యర్థులతో కూడా ఈరోజు మేము రిటర్నింగ్ ఆఫీసర్ మా సమావేశం మందిరంలో ఒక మీటింగ్ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. దాని గురించి కూడా మేము సుదీర్ఘ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఇది కాకుండా ఎప్పుడైనా ఏదైనా అభ్యర్థికి ఏదైనా డౌట్లు ఉంటే వాళ్ళు మేము మా ఆర్ఓ ఆఫీస్లో ఒక కంట్రోల్ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ రోజు నుంచి. సో వాళ్ళు డైరెక్ట్గా మాతో కాంటాక్ట్ చేసుకోవచ్చు. టోటల్గా ఈ ఎన్నికలకు ఎంతమంది సిబ్బంది పనిచేసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మేము అదే ప్రిసైడింగ్ ఆఫీసర్ మాకు యావరేజ్గా ఒక పోలింగ్ స్టేషన్కి ఒక 125 మంది అవుతారు. 200 పోలింగ్ స్టేషన్, 25,000 ఓటర్స్. సో ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ ఎక్కడైతే మేము మోర్ దెన్ 100 ఓటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, విచ్ ఇస్ దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్స్. సో అక్కడ మేము ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు 3 ఓపీఓస్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో జస్ట్ మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సంఖ్య చూస్తేనే 200 మల్టిప్లై బై 4 800 అదే అవుతుంది. ప్లస్ మా నల్గొండ జిల్లాలోనే మా సెక్షన్ యంత్రంగా అంతా
అంతా కలిపి వీఆర్ లుకింగ్ అట్ అ నెంబర్ ఆఫ్ గుడ్ 1000 ఇన్ నల్గొండ ఇట్ సెల్ఫ్. ఇది కాకుండా ఇంకా వేరే జిల్లా వేరే 11 జిల్లాలు కూడా వారి సూపరింటెండెంట్స్ అంతా పనిచేస్తూ ఉంటారు. ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చింది. ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా మానిటరింగ్ ఉంటుంది. సో అభ్యర్థులకు సంబంధించిన మానిటరింగ్ ఎట్లుంటుంది, అదేవిధంగా ఓటర్లకు మీరు ఎలాంటి నిబంధనలు చెప్తున్నారు? అంటే ఓటర్లు ఆల్రెడీ మాకు ఇప్పటివరకు నమోదైన ఆల్మోస్ట్ 25,000 మంది ఉన్నారు. వీళ్ళంతా బాగా చదువుకొని వాళ్ళు, టీచర్స్ ఉన్నారు. గత ఆల్మోస్ట్ 3 years 4 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తప్పకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వారి ఓటు హక్ని వినియోగించాలి. అభ్యర్థులతో కూడా మేము అదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు నామినేషన్ ఇచ్చేటప్పుడు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ మా ఆర్ఓ ముందు ఉన్న ఓత్ ప్రమాణం కావచ్చు, ఆ రూల్స్ నిబంధనలు మీరు కూడా ఒకసారి చదువుకుంటే మీకు బాగుంటుంది. మనకి లాస్ట్ స్క్రూట్నీ కావచ్చు, విత్డ్రావల్ డేట్స్ కావచ్చు, దాని గురించి కూడా అపోహలు రాకుండా ఉంటుంది. సో అది విన్ అంటే 2 టీమ్స్కి బాగుంటుంది అనేది అది ఒక ఆలోచన. ఏవైతే నిబంధనలు, ఎన్నికల నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి? అంటే ఇది ఎన్నికల సంఘాలు చాలా సూక్ష్మంగా, చాలా జాగ్రత్తగా దీన్ని ప్రతి ఒక్క యాక్టివిటీని, ప్రతి ఒక్క ప్రాసెస్ స్టాట్యుటరీ ప్రాసెస్గా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా మాతో అప్పుడప్పుడు సిఇఓ ఆఫీస్ ద్వారా రిపోర్ట్ తీసుకుంటూ ఉంటుంది. సో ఇవి అంతా స్టాట్యుటరీ ప్రాసెస్ కాబట్టి ఒక నిమిషం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఫామ్ ఏఏ, ఫామ్ బీబీ రావడానికి లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ 3 PM లాస్ట్ డేట్. 3 PM నుంచి 3 PM 1 minute అయినా కూడా మేము ఆ అభ్యర్థిని ఆ పొలిటికల్ అభ్యర్థిగా మేము తీసుకోము. సో ఇవి అన్నీ స్టాట్యుటరీ ప్రాసెసెస్ కాబట్టి ఎక్కడ కూడా ఉల్లంఘన అయితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మేము తీసుకోకపోతే మా మీద చర్యలు ఉంటుంది. కాబట్టి మేము లెటర్ అండ్ స్పిరిట్లో మాకు నిన్న వచ్చిన నోటిఫికేషన్ కావచ్చు, మా ఆర్ఓ హ్యాండ్బుక్లో రాసిన నిబంధనలు కావచ్చు, అది టూచా తప్పకుండా పాటిస్తాము. ఎలక్షన్ కోడ్ నిన్న నుంచి కూడా అమల్లో ఉంది. ఈ కోడ్కు సంబంధించి కూడా ఎవరైనా వైలేట్ చేసేయాలనే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఏవైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు స్టార్ట్ అయ్యాయో ఆ పథకాలు కంటిన్యూ అవుతాయి. కొత్తగా ఈ ఎలక్షన్ కోడ్లో స్టార్ట్ చేయము అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల నిబంధనలకు సంబంధించి కూడా అటు అభ్యర్థులతో పాటు ఓటర్లు కూడా ఎన్నికల నిబంధనల ప్రకారమే ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ.